హలో అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. రవ్వ కేక్ ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పెట్టాను కదా, అందరూ చూడరు కాబట్టి షార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నా. 2 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా పుల్లటి పెరుగు అయితే వేసిన, అలాగే వంట సోడా కూడా వేసాను. లేదనుకుంటే గనక ఈనో ప్యాకెట్ వేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా పాలు, అలాగే 1 గ్లాస్ చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తగినన్ని వాటర్ పోసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నా. కాసేపటి తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా మిక్సీ అయితే పడుతున్నాను. మంచి ఫ్లేవర్ కోసం యాలకులు అయితే వేసిన. కేక్ చేయటం అంటే చాలా ఇష్టం, కానీ మస్తు ప్రాసెస్ ఉంటది రోయ్. కానీ చేస్తుండగా అబ్బా ఇంతేనా అని కూడా అనిపిస్తుంది. మా ఆయనకు అసలు ఫుడ్ పెట్టుడు వేస్ట్ తెలుసా. ఎంత కష్టపడి చేసినా దాంట్లో ఏదో ఒకటి తప్పెత్తుకుతాడు. షాప్ దగ్గర కాజు తెమ్మంటే ఒక బాదం, ఒక కాజు తీసుకొచ్చిండబ్బా. ఇక ఉన్న ఆ రెండింటితో కేక్ పైన డెకరేషన్ అయితే చేసి, ఎందుకో ఒక్కొక్కసారి లైటర్ తో స్టవ్ ముట్టిస్తే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఇక ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మన రవ్వ కేక్ అయితే కంప్లీట్ అయింది రోయ్. పిల్లలకి హాఫ్ డేస్ కదా, అప్పుడప్పుడు ఇట్లా ఏదో ఒకటి చేసి పెడుతుంటే సైలెంట్ గా కూర్చుంటారు. ఎప్పుడు ఫుడ్ తినమంటే కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. మా పెద్దోడైతే మరీను. అబ్బా కేక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. కానీ పైన చూసిర్రా అసలు చాక్తోని ఎన్నిసార్లు గుచ్చి చూసిన్నో. కొన్నిసార్లు చుట్టూ ఉడికి మధ్యలో ఉడకదు, అందుకే అన్ని పోట్లు పెట్టిన. మీకు కావాలా మీరే చేసుకోండి, కానీ నన్ను పిలవండి. ఉంటాను, బాయ్.